నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్. ఈరోజు మన టాపిక్ ఆల్కహాల్ అండ్ డయాబెటిక్స్, పర్టికులర్గా ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ డయాబెటిక్ పాపులేషన్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. జనరల్గా ఏ డాక్టర్ అయినా కానీ షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్లో ఆల్కహాల్ ఇస్ ఎ మస్ట్ నో అని చెప్తారు. అయినా కానీ దాన్ని ఉల్లంఘించి చాలామంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సో డయాబెటిక్ పాపులేషన్లో ఆల్రెడీ ప్రతి అవయానికి డేంజర్ అనేది, ముప్పు అనేది ఉంది. ఎందుకంటే దీర్ఘకాలంలో కాంప్లికేషన్స్ రావడం సహజం. వాటిలో ఎక్కువ శాతం వచ్చేది ఐ, హార్ట్, లివర్, కిడ్నీ. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే డయాబెటిక్ పాపులేషన్లో డ్రగ్స్ కూడా లివర్ మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుద్ది. సో ప్రతి మెడిసిన్ మనం వాడినప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది లివర్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది, హార్ట్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది, కిడ్నీ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది అని గమనించుకుంటూ ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ మనం సెలెక్ట్ చేసుకోవడం డాక్టర్ ద్వారా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ డయాబెటిక్ డ్రగ్స్లో ఆల్కహాల్ అనేది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు కొన్ని విధానమైన మార్పులు జరుగుతాయి. సో డయాబెటీస్ని పక్కన పెట్టేసి ఒట్టి ఆల్కహాల్ కన్జంప్షన్లోనే బ్లడ్ ప్రెషర్ రావచ్చు, హై కొలెస్ట్రాల్ రావచ్చు, లివర్ ఫెయిల్యూర్ రావచ్చు, అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న సబ్స్టెన్స్ని కన్జ్యూమ్ చేసినప్పుడు డయాబెటిక్ పాపులేషన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్లీ రిలేటెడ్ టు షుగర్ కంట్రోల్ అండ్ షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే డయాబెటిక్స్ ఉంటారో వాళ్ళల్లో ఇన్సులిన్ ప్రభావం ఎలా ఉండబోతుందని చూసుకుంటే, ఇన్సులిన్ కారణంగా షుగర్ లెవెల్స్ పైకి కింద కావడం సామాన్యంగా జరుగుద్ది. సో అలా జరిగినప్పుడు డయాబెటిక్ పాపులేషన్స్లో ఈ షుగర్ లెవెల్స్ వేరియేషన్స్ వల్ల మనకి ఈ షుగర్ మేనేజ్మెంట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎటువంటి మేనేజ్మెంట్ ప్రాబ్లం వస్తుంది అంటే, ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ టాక్సికేషన్, అంటే మనకి మతిస్థిమితంలో ఉండరు కాబట్టి మెడిసిన్ తీసుకోవడం కానివ్వండి, ఇన్సులిన్ తీసుకోవడం కానివ్వండి, జడ్జిమెంట్ కానివ్వండి, తేడా వస్తుంది. సో డెఫినెట్గా ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల క్యాలరీ ఇంటేక్ ఎక్కువగా అవుతుంది. స్నాక్స్, ఫ్యాటీ ఐటమ్స్ ఎక్కువగా తింటారు కాబట్టి దానివల్ల క్యాలరీ ఐటమ్, దానివల్ల ఉబకాయం పెరగడం, దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం, దానివల్ల హార్ట్ మీద ఒత్తిడి రావడం, ఇవన్నీ కూడా ఈవెన్చువల్లీ ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే ఏదో ఒక ఆర్గన్ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుద్ది. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఆల్కహాల్ అవాయిడ్ చేసిన పక్షంలో ఏవైతే ఇన్ఎవిటబుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో అవి షుగర్ని కంట్రోల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ తద్వారా ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం చేసుకోవచ్చు. బట్ ఇన్సులిన్ వాడుతున్న పేషెంట్స్లో ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు జడ్జిమెంట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎన్ని యూనిట్స్ వేసుకోవాలి, ఎన్ని యూనిట్స్ వేసుకోకూడదు కూడా అది మిస్ మ్యాచ్ అయ్యి తప్పు డోసెస్ వేసుకోవడం, తద్వారా హైపోగ్లైసీమియా రావడం, దానికి కారణంగా హాస్పిటల్ అడ్మిషన్స్ కారణం కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది. షుగర్ పేషెంట్స్లో మనం గమనించుకోవాల్సింది, ఆల్కహాల్ షుగర్ని తక్కువ చేయడం కానీ ఎక్కువ చేయడం కానీ ఆ మోతాదులు బట్టి ఉంటుంది. అలాగే ఇన్సులిన్ కూడా షుగర్ లెవెల్స్ని తగ్గించే విధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి హైపోగ్లైసీమియా గురి కావడం ఎక్కువగా చూస్తుంటాం. ఈ హైపోగ్లైసీమియా వచ్చినప్పుడు ప్రభావం తీవ్రతగా ఉన్నప్పుడు, అంటే న్యూరో హైపోగ్లైసీమియా అంటే బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసే లెవెల్లో షుగర్స్ జనరల్లీ 60 అండ్ బిలో జరిగినప్పుడు ఆల్కహాల్ ప్రభావం ఉన్న వాళ్ళలో బ్రెయిన్ ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాబ్లం వస్తుందో వాళ్ళల్లో ఫిట్స్ రావడం, హెడేక్ రావడం, ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కోమాకు రావడం, ఈవెన్చువల్లీ ఇది కానీ డిటెక్ట్ చేయకపోతే డెత్ సంభవించడం కూడా జరుగుద్ది. అందుకోసం ఇంత డేంజరస్ ప్రభావం ఉన్నదాన్ని డెఫినెట్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఆల్కహాల్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ లాంగ్ టర్మ్స్లో హార్ట్, కిడ్నీ, లివర్ మీద ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్లో కూడా హార్ట్, కిడ్నీ, లివర్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా డయాబెటిక్ పాపులేషన్లో ఆల్కహాల్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చేసినప్పుడు లాంగ్ టర్మ్లో మనకు ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుకోవాలంటే ఆల్కహాల్ అవాయిడ్ చేసినప్పుడు లాంగ్ టర్మ్లో మనకి డయాబెటిక్ పాపులేషన్లో బెనిఫిట్స్ ఉంటాయని గమనించారు కాబట్టి ఆల్కహాల్ అవాయిడెన్స్ని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు పర్టికులర్గా ఆల్కహాల్ కన్జంప్షన్ వాళ్ళల్లో డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా
మనం నివారించుకోవచ్చు. సో ఆల్కహాల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆల్కహాల్కి ఇండిపెండెంట్గా ఉన్న ప్రభావం ఏంటంటే, ఒకటి హార్ట్ రేట్ని తగ్గిస్తుంది, రెండు డ్రగ్ ఇంటరాక్షన్ని పెంచుద్ది. ఎందుకంటే డయాబెటిక్ పాపులేషన్లో ఈ ఏవైతే మనం మెడిసిన్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా లివర్కి వెళ్తాయి. అలాగే మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే, ఆల్కహాల్ కూడా ఒక డ్రగ్, ఒక కెమికల్. సో అది కూడా లివర్కి వెళ్తుంది. సో అక్కడ లివర్ మీద ప్రభావం వల్ల, డ్రగ్ ఎఫెక్ట్ వల్ల, డ్రగ్ మధ్య ఇంటరాక్షన్ వల్ల మనకి ఏదైతే టార్గెట్ లెవెల్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందో డయాబెటిక్ కంట్రోల్కి, అది డెఫినెట్గా అవ్వదు. ఎందుకు అంటే ఈ ఇంటరాక్షన్ కారణంగా డ్రగ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయేదానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత నేను ఇదివరకే చెప్పినట్టు జడ్జిమెంట్ ఆఫ్ టేకింగ్ ఇన్సులిన్ ఆల్కహాల్ కన్జ్యూమ్ తర్వాత ప్రాపర్ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉండదు కాబట్టి, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకోరు కాబట్టి ఇన్అడిక్వేట్ కంట్రోల్ ఆఫ్ షుగర్స్ ఉండేదానికి ఎక్కువ శాతం ఆస్కారం ఉంది. అలాగే ఆల్కహాల్ ద్వారా హార్ట్ రేట్ పెరుగుద్దని చెప్పాను. ఇదివరకే మనకి డయాబెటీస్ ద్వారా హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ టైంలో ఎప్పుడైతే మనం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తామో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్లో ఎక్కువ శాతం హార్ట్ మీద ఒత్తిడి వచ్చి హార్ట్ అటాక్కి దారి తీసేదానికి కూడా ఆస్కారం ఉంది. ఒట్టి హార్టే కాదండి, బ్రెయిన్కి కూడా ఇదే తీవ్రమైన ప్రాబ్లమ్స్ వచ్చి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. సో అందుకారణంగా మనము డెఫినెట్గా డయాబెటిక్ పాపులేషన్లో చాలా కాషన్గా ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది జరగాలి. అట్లని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నానని కాదు, ఎంతవరకు కూడా ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మంచిది. ఆల్కహాల్ అవాయిడ్ చేసిన దానివల్ల డయాబెటిక్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది, డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. నమస్తే.